ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిర ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని ప్రఖ్యాత బాలరామయ్య ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజం రెపరెపలాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించారు. దీనికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో అయోధ్య రామమందిర పరిసరాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రహదారికి ఇరువైపులా వేలాది మంది భక్తులు బారులు తీరి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అయోధ్య రామాలయ ప్రాకారంలోని ఉప ఆలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సప్త ఋషి మందిరాలైన మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, దేవి అహల్య, మాతా శబరి, నిషధరాజు గుహుని మందిరాలను ప్రధాని దర్శించారు. పుష్పాలతో ఆయా మహర్షుల విగ్రహాలను అలంకరించారు. అనంతరం శేషావతార్ మందిరానికి వెళ్లిన ప్రధాని ఆదిశేషుని ఛత్ర ఛాయలో దర్శనమిస్తున్న విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మాతా అన్నపూర్ణ రామ దర్బార్ గర్భాలయంలోకి ప్రవేశించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలరామయ్య కొలువైన గర్భాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ పూజల అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామాలయ గోపుర శిఖరంపై ధ్వజారోహణ గావించారు. సాంకేతికత సాయంతో 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఈ ధ్వజారోహణ ముహూర్తానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు అభిజిత్ లగ్నంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పంచమి నాడు అభిజిత్ లగ్నంలోనే సీతారాముల కళ్యాణం జరిగినట్లు తులసీదాసు రచించిన రామచరిత మానస్ సహా అనేక పురాణాలలోనూ ఉందని పండితులు చెబుతారు. ఈ ధ్వజారోహణ ఘట్టం వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.